మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్, యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొండాడా గ్రూప్స్. ఐఎమ్ ద వన్ ఇన్వెస్టింగ్. ఇట్స్ మై మనీ. ఒక రేణులో ఇన్ని కోణాలు కష్టం ఊహించుకోవడం. ఒకవైపు ఎస్థెటిక్, ఒకవైపు పోయిటిక్. It's very weird. I've got a very weird combination. You're a very hands-on parent. Very hands-on. నాకు నేను చూసాను కాబట్టి అంటే కంప్లీట్ గా ప్రతి చిన్న డీటెయిల్ ఎలా జడలు వేసుకుంది మీ అమ్మాయి మొదలుకుని పిల్లవాడు ఏం తింటున్నాడు, ఎక్కడ వెళ్తున్నాడు, ఎవ్రీథింగ్ యు బీన్ వెరీ వెరీ ఇన్వాల్వ్డ్. That's why we give them birth. నా మనం కనేసి పక్కన పెట్టడం కోసం కాదు, నా కనేసి వాళ్ళని మనం పెంచాలి మన పిల్లలు అని. అండ్ చక్కగా మరాఠీ మాట్లాడతారు ఇద్దరు. I seen how beautifully they speak their mother tongue. Telugu also now. They are both. Akira was always fluent in Telugu, but Adya has learned Telugu now. తెలుగు నేర్చుకుంది. అండ్ జంతువుల పట్ల ప్రేమ కూడా అలాగే ఆద్యాకి అలాగే వచ్చింది. ఐ సీన్ దట్. I think so, but it is also their individual. My mother was never into animal welfare, but I have. So you picked up. I think ప్రతి వ్యక్తిది అది ఇండివిజువల్ జర్నీ ఉంది. కొంతమంది they see an animal, they won't even react. ఏదో ఉంది, పశువులు ఉంది, పడుంది. Some people react more. Some people like me are more crazy and I want to take it to the hospital and get a treatment and ఎవరు పట్టించుకోరు ఇవాళ రోజుల్లో. అంటే భూతదయ ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు కానీ అంత శ్రద్ధగా రిలేటివ్స్ కోసమే టైం లేదు. నేను దిస్ హస్ బికమ్ మై సిగ్నేచర్ స్టేట్మెంట్. మనుషులకి దిక్కు లేదు, ప్రాణులకి ఎక్కడ ఉంటుంది. బికాస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎంపథీ టువర్డ్స్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. సో ప్రాణీలు, కుక్కలు ఎంత చేసేసరికి ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఆవులకే చూసుకోవట్లేదు. వి కాల్ ఇట్ గోమాత, గోమాత, గోమాత. పాపం దట్ గోమాత ఇస్ ఈటింగ్ ప్లాస్టిక్ ఆన్ ద రోడ్. గోమాతనే కొడతారు. లాట్ ఆఫ్ పీపుల్ అవుట్స్కర్ట్స్, ఐమ్ నాట్ టాకింగ్ లైక్ farmers. Some farmers will not like the Autalwal farmer cows coming, so they put acid on the cow. They put a bomb in the cow. The horror cases I've seen. So yeah, that is another department of my life. So means what leads you in life every day? Because మీరు ఒకలా చూస్తే అంటే ఇబ్బందులు ఏమి ఉన్నాయి కానీ లేవు. ఒకలాగా you have handled yourself, so beautifully through various changes. కానీ పొద్దున్న లేస్తే అందరికీ ఇప్పుడు నేను అనుకోండి ఆఫీస్కి వెళ్ళాలి, ఏదో చేయాలి, ఓ పని పెట్టుకుంటా, నెక్స్ట్ నేను ఏం చేయాలో. సో వాట్ డ్రైవ్స్ యూ ఇన్ లైఫ్? అంటే మీకు వాట్ డ్రైవ్స్ మీ ఇన్ లైఫ్ ఇస్ వన్ థింగ్ ఐ హావ్ అండర్స్టూడ్, స్వప్న, ఇస్ డెత్ ఇస్ సర్టన్. అందరూ చనిపోతారు. దెర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ అదర్ దాన్ ద ఇమ్మోర్టల్స్ దట్ వీ హ్యావ్ లైక్ హనుమాన్ ఆర్ అశ్వత్థామ అండ్ ఆల్ దట్. If you are born as a normal human being, this body is nashwar antaru na. This body is going to perish. Either we will burn it or we will bury it. So ఏదో ఒక మనం ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు పుట్టారు, ఎక్కడ వెళ్తారు మనకి ఎవరికి తెలీదు. ఇట్ ఈస్ ఆల్ హైపోథెటికల్. ఆర్ మనం పెద్దవాళ్ళు చెప్పినట్ల చేతులు ఉన్నాయి, కళ్ళు ఉంది, ఐ హ్యావ్ బ్రెయిన్, ఐ హ్యావ్ కాగ్నిజెన్స్. సో ఈ ఉన్న బాడీతో ఏదో మంచి చేయాలి, ఉన్న బ్రతుకు అంటారు నా. సో ఉన్న లైఫ్ తో సంథింగ్ ఐ షుడ్ డూ, I should give back has always been my motivating or a leading factor for me, always. I earlier used to do a lot for human beings, but I realized human beings చాలా మంది ఉన్నారు ఆర్ఫనేజెస్ కి, ఓల్డ్ ఏజెస్ కి చేసేవాళ్ళు. యానిమల్స్ కి కొంచెం తక్కువ ఉంది. సో ఐ షిఫ్టెడ్ మై ఫోకస్ మెయిన్లీ ఆన్ యానిమల్ వెల్ఫేర్. నాకు అనిపిస్తుంది, మీరు చెప్పండి రేణు, మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు అండ్ మీ చేతి మీద చిన్న పచ్చబొట్టు కూడా ఉంది అని, స్థితప్రజ్ఞ అని. సో ఎప్పుడు అలాగే ఉంటూ వచ్చారు. మనలో డార్క్నెస్ ఉంటుంది, లైట్ ఉంటుంది. 100%. డార్క్నెస్ ఏ రూపంలో వస్తుంది, దాన్ని ఎలా జయించవచ్చు మీ దృష్టిలో? అంటే హౌ డు యూ ఓవర్కమ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ ఇల్ ఫీలింగ్స్ ఆర్ సాడ్నెస్? Depression comes in various forms. It can be external. You've lost your job, you've lost your house, or you've had a very big business loss, or you lost a partner, you lost parents, they died. Or I also believe it's hormonal sometimes. Or I also believe in the moon. We have Ekadashi. Like moon controls water. That is a science thing. That's a scientific fact. We have high tides, we have low tides because of moon. So human body is 70% water. That is also science. So sometimes moon also governs your emotions. So it's happened to you? Yes, yeah, it happens to everyone. Are you aware of it? Have you been aware? I'm aware of it. That's why I always promote Ekadashi fasting. I don't do Ekadashi for religious purpose. Ekadashi, that is the 11th day of the moon. There is some connection with the earth, some connection with your emotions. ఫస్ట్ నాకు చెప్పారు ఏకాదశి రోజు, బికాజ్ ఇట్స్ అ విష్ణు థింగ్, సమ్ రాక్షస్ విల్ బి హైడింగ్, ధాన్యాలు రాక్షస్ హైడ్ చేస్తారు, అందుకని మనం ఆ రోజు ధాన్యాలు తినకూడదు. దట్స్ ఇట్. దిస్ ఆల్ ఐ విల్ నాట్ బిలీవ్. So then I did deep research in it. Why Ekadashi fasting? And then that's how I found it's linked to the moon and our emotions. So whenever I have done Ekadashi fasting, say even for 3-4 months, twice a month Ekadashi vastundi. New moon tarvata 11th day, full moon tarvata 11th day, I feel my emotions are much calmer. Like ila undavu, కొంచెం ఉంటాయి, బట్ ద
you are more, you are able to be more in control of your emotions. So కరెక్ట్. yeah. సో అయితే ఏకాదశి ఈ మూన్ సైకిల్స్ మనని ఎఫెక్ట్ చేయడం కరెక్ట్. 100%. People have to start understanding. We have such an old science. We have come from our ancient lineage is Atharva Veda and Yajur Vedas, and we have these beautiful books that have been written by God knows our elders or some divine beings wrote them, some sadhus wrote them. Who wrote them? They have given us sort of like the to-do manual of your life. Anni paatichadam kashtam because we have to change with the changing times. 20,000 years ago వాళ్ళు ఏం చేశారో 5,000 years ago వాళ్ళు చేశారు. Today కుదరదు. అవును. We are in 2025. That time there was no iPad, there was no internet and all that. So we have to change with the changing times. But somewhere our foundations have to be a little spiritual. Correct. Or have to be a little dharmic is the word I can use. Not religious. I don't believe in being religious. కానీ సనాతన పద్ధతుల్లో ఒక Yes. Sanatan itself, the way of life. Sanatani. When I say I'm a Sanatani, there is so much to it. It is not just, oh, I do puja to Shivudu or just put one deepam to Durga Devi. No. It is a way of life. So how you conduct right from the minute you wake up. కరెక్ట్. Like we are told like when you wake up and you're putting your feet on Dharti Mata, Bhudevi. We do a small prayer. అవును. భూదేవి కూడా నమస్కరించుకొని we do that and then you put your feet down, then you go, you wash your face, and we have been given this nice way of life. దాంట్లో even 50% మనం పాటిస్తే సరిపోతుంది. See, Diwali has only become about card games, which party where to go, which decoration, who's doing what. Who is doing 10,000 wala ladi. Exactly. No one is wanting to talk about what exactly is the religious or the spiritual significance about Diwali. Meer cheppandi, what is it then? So that's why I said that Diwali was supposed to be a concept where definitely Ravana was killed and Rama is returning to his kingdom Ayodhya. So the entire Ayodhya was lit up. But there is a way deeper significance to Diwali. Nenu cheppanu because instead of listening to what I'm saying, the people who are anti, they will only do negative. The first negative thoughts will come out. So I'm not saying it. People can Google, people can ask the elders, people can read. Find out yourself. I'm not some sadhu sant. I'm not some. Meer expert ka kaadu. I'm not an expert. I have my beliefs. I go with them. You find out your beliefs and go with them. But Diwali is much more than card parties. Diwali is much more than firecrackers. Diwali is much more than decorating your house.